శ్రీ అపీత కుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపు అరుణాచల. శ్రీ శివనిధి శివాలయాలు శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ముందు భాగంలో అరుణాచలేశ్వర ఆలయ 6వ ఆవరణలో కొలువై ఉన్న అష్టలింగాలను, మహాభక్తులను, మహాత్ములను, మహర్షులను దర్శించుకుంటూ ఉన్నాము. ఈ భాగంలో అరుణాచలేశ్వరుని ఆలయంలో అత్యంత మహిమాన్వితమైన, ఎంతో మాహాత్మ్యము కలిగిన ఉత్సవమూర్తి అయిన సోమాస్కందమూర్తి యొక్క వైభవ విశేషాలను, అర్ధనారీశ్వరుని యొక్క మహిమను దర్శించుకుందాం. ఇప్పటి వరకు అరుణాచలేశ్వర ఆలయ 6వ ఆవరణ అంటే సాలోక్యంతో సమమైన ఆవరణలోకి ప్రవేశించినప్పటి నుండి ఎంతోమంది మహాత్ములు, 63 నాయనార్లు మనల్నే గమనిస్తూ వారి లోకంలోకి మనల్ని ఆహ్వానిస్తున్నట్లు అనిపిస్తుంది. వారి యొక్క అనుగ్రహ ఆశీర్వాదాలతో మన హృదయ కమలం ఒక్కొక్క రేకు విచ్చుకుంటూ విశ్వంలో ప్రతీదీ ప్రకాశవంతంగా గోచరించినట్లు అనిపిస్తుంది. ఈ అనిర్వచనీయమైన ఆనందం తాలూకు అనుభూతి బాహ్య చక్షువులను కన్నీటితో కప్పివేసింది. అరుణాచల అని శక్తివంతమైన నామంతో పిలువబడే ఈ మహత్తరకరమైన ఆలయం అపారమైన అనుగ్రహంతో అజ్ఞానాన్ని నాశనం చేసి శాశ్వతానందాన్ని, పరమానందాన్ని చేకూరుస్తూ ఉంది. రాతితో నిర్మించబడిన శక్తివంతమైన రాతి స్తంభాలు ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన ప్రతి రాయిని సూక్ష్మంగా గమనిస్తే అద్భుతమైన చారిత్రాత్మకతను, భక్తి చరిత్రను తెలుపుతుంది. అంతేకాక భక్తుల చరిత్రలను, జ్ఞానం యొక్క తత్వాన్ని వ్యక్తపరుస్తూనే ఉంది. ఈ ఆలయంలో ఉత్సవమూర్తిగా కొలువై ఉన్న మహిమాన్వితమైన సోమాస్కందమూర్తిని ఇప్పుడు దర్శించుకుందాం. సోమాస్కందుడు, సోమ అంటే పార్వతీ పరమేశ్వరులు, స్కందుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఈ 3 శక్తులు కొలువై ఉన్న అత్యంత శక్తివంతమైన మూర్తియే సోమాస్కందమూర్తి. సోమాస్కందమూర్తిని దర్శించినంత మాత్రము చేతనే భక్తులు తన్మయులై వారి ప్రమేయం లేకుండానే దివ్యానుభూతికి లోనవుతారు. ఈ ఉత్సవమూర్తి యొక్క అమేయమైన విశేషాలను దర్శించాలంటే కార్తీక దీపోత్సవం 10 రోజులు, జనవరి నెలలో నిర్వహించే తిరువుడల్ మహోత్సవంలోనూ ఈ సోమాస్కందమూర్తి నుండి స్వేద బిందువులు స్రవిస్తాయి. ఆ దృశ్యాన్ని వీక్షించగలిగే అతి కొద్ది మంది భక్తులకు మాత్రమే ఆయన శక్తివంతమైన మహిమ అవగతమవుతుంది. ఉత్సవాల సమయంలో సోమాస్కందమూర్తి భక్తులను అనుగ్రహించడానికి వచ్చేటప్పుడు ఆయనకు చేసే అలంకరణ అత్యంత అద్భుతంగా ఉంటుంది. యథాస్థానం నుండి ఆనంద తాండవంతో ఏ సమయంలో తరలి వచ్చినా ఆ దర్శనానికి వేలాది మంది భక్తులు ఎంతో ఆర్తితో ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన పక్కనే అపీత కుచాంబ అమ్మవారు కొలువై ఉన్నారు. ఈ సన్నిధి ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు నెలకొని ఉన్నారు. ఆ తరువాత ఈ సన్నిధికి పక్కనే అత్యంత శక్తివంతమైన అర్ధనారీశ్వరుడు కొలువై ఉన్నారు. కార్తీక దీపోత్సవ సమయంలో సాయంత్రం 6 గంటలకు ఈ అర్ధనారీశ్వరుణ్ణి అత్యంత వైభవంగా అలంకరించి యథాస్థానం నుండి మనం లెక్కించే దాని ప్రకారం 5వ ఆవరణలోకి తీసుకువచ్చే విధానం మాటలతో చెప్పలేము.
అర్ధనారీశ్వరునికి పక్కనే చిన్న నాయకర్ అని పిలువబడే చిన్న సోమాస్కందమూర్తి కొలువై ఉన్నారు. ఆ పక్కనే వేణుగోపాల స్వామికి ప్రత్యేకమైన ఉపాలయం ఉంది. వేణుగోపాల స్వామికి ఇరువైపులా రాధ, రుక్మిణి, ఆంజనేయ స్వామి, గరుడాళ్వార్లు ఉన్నారు. ఆ పక్కనే అష్టదిక్పాలకులలో వరుణలింగం నందికి ప్రత్యేకమైన సన్నిధి. ఆ పక్కనే వ్యాసలింగం అమ్మవారు, వ్యాఘ్ర పాదేశ్వరుడు, వశిష్ఠలింగం, నందీశ్వరులకు సన్నిధులు ఉన్నాయి. ఆ తరువాత మహాలక్ష్మికి ప్రత్యేకమైన సన్నిధి ఉంది. ఆ పక్కనే వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరులకు ప్రత్యేకమైన ఉపాలయం ఉంది. ఈ సన్నిధి నుండే అడియన్నామలై ఆలయానికి సొరంగ మార్గం ఉండేది. భగవాన్ శ్రీరమణ మహర్షి ఉన్న కాలంలో ఆయన ఆజ్ఞానుసారం ఈ సొరంగ మార్గం మూసివేయబడింది. ఆ పక్కనే సహస్రలింగం, మరో శివలింగం, శ్రీదేవి, జ్యేష్ఠాదేవి, అష్టలింగాలలో వాయులింగం, అన్నపూర్ణాదేవి, అష్టలింగాలలో కుబేరలింగాల యొక్క సన్నిధులు ఉన్నాయి. ఆరవ ఆవరణలో ఉత్తరం వైపున ఉత్సవమూర్తులు, ఆ తరువాత 63 నాయనార్లకు ప్రత్యేకమైన ఉత్సవమూర్తులు కొలువై ఉన్నారు. కార్తీక దీపోత్సవంలో 6వ రోజు ఉదయం మహాశివ భక్తులైన 63 నాయనార్లను ప్రత్యేకమైన పల్లకీలలో ఈ 6వ ఆవరణ నుండి తీసుకువచ్చి మాడవీధులలో ఊరేగింపుగా తీసుకువెళ్తారు. ఆ పక్కనే వైకుంఠ ద్వారం ఉంది. ఈ ద్వారం నుండే అపీతకుచాంబ అమ్మవారి ఆలయానికి వెళతాము. ఈ ద్వారం నుండి బయటికి వచ్చి తలెత్తి ఎడం వైపుకు చూడగానే మహిమాన్వితమైన అరుణగిరి ఎంతో అద్భుతంగా దర్శనమిస్తుంది. ఈ ద్వారానికి పక్కనే లోపల వైపు విశ్వామిత్రేశ్వరుడు, పతంజలీశ్వరుడు, వ్యాఘ్రపాదేశ్వరుడు, 108 లింగాలు కలిగిన శివలింగం, అగస్తీశ్వరుడు, జ్వరహరేశ్వరుడు, కాల సంహారేశ్వరుడు, భైరవులకు సన్నిధులు ఉన్నాయి. ఆ పక్కనే భైరవునికి ప్రత్యేకమైన సన్నిధి ఉంది. ఆ తరువాత శయన మందిరం. ప్రతిరోజు సాయంత్రం ఆలయంలో జరిగే అర్ధజాము పూజలో అపీతకుచాంబ సమేత అరుణాచలేశ్వరునికి ప్రత్యేకమైన పవళింపు సేవ ఈ మందిరంలోనే జరుగుతుంది. ఆ పక్కనే అభిషేక బావి ఉంది. ఈ బావిలో జలాన్నే అభిషేకాదులకు ఉపయోగిస్తారు. ఆ పక్కనే శివకామి సమేత నటరాజస్వామికి విశేషమైన ఉపాలయం ఉంది. 6వ ఆవరణలోని తూర్పు వేదికపై అష్టదిక్పాలకులలోని ఈశాన్యలింగం, దానికి పక్కనే వస్తువులను భద్రపరచు గది, ఉత్సవమూర్తులు నెలకొని ఉన్నారు. దీనితో 6వ ఆవరణ అంటే మనం లెక్కించే దాని ప్రకారం 6వ ఆవరణలో సాలోక్య ప్రదక్షిణ పూర్తవుతుంది.
వచ్చే భాగంలో మనం పోల్చుకునే దాని ప్రకారం సామీప్య ముక్తికి సమంగా అంటే అరుణాచలేశ్వరునికి సామీప్యంగా ముఖమండపంలోకి ప్రవేశిద్దాం. ఇప్పటి వరకు మహిమాన్వితమైన అరుణాచలేశ్వర ఆలయ 6వ ఆవరణలో ప్రవేశించి ప్రదక్షిణగా అష్టదిక్పాలకులను, మహాశివభక్తులను, పరమేశ్వరుని ప్రతిరూపాలను, మహర్షులను, మహాత్ములను దర్శించుకుని వారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహ ఆశీస్సులతో సామీప్యముక్తికి అర్హతను సంపాదించుకున్నాం. వచ్చే భాగంలో ముఖమండపంలో అరుణాచలేశ్వరునికి సామీప్యంగా కొలువై ఉన్న వివిధ దేవతామూర్తుల యొక్క విశిష్ట వైభవ వివరాలను దర్శించుకుందాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ అపీత కుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీనామమాలించు భక్తుల భక్తుగా బ్రోమరుణాచల.